వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయనే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీలో పదవుల సెగలు మళ్లీ మొదలయ్యాయా? అధిష్టానం ఇచ్చిన క్యాబినెట్ హోదా పదవిని కూడా కాదనంత పట్టుదల వెనుక అసలు వ్యూహం ఏంటి? నామినేటెడ్ పదవి వద్దు, నా లక్ష్యం మంత్రి పీఠమే అంటూ భీష్మించుకున్న ప్రేమ్ సాగర్ రావు మౌనం ఇప్పుడు గాంధీ భవన్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు పార్టీ పెద్దల రాయబారాలు ఎందుకు బెడిసి కొడుతున్నాయి? మంచిర్యాల టైగర్ పట్టు వెనుక ఉన్న ఆ అంతర్గత లెక్కలేంటి? మంచిర్యాల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కీలక శక్తిగా కొక్కిరాళ్ల ప్రేమ్ సాగర్ రావు రాజకీయ ప్రస్థానం సాగింది. 1985లో ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా కార్మిక సమస్యలపై పోరాటంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సింగరేణి బెల్ట్ లో కార్మికుల పక్షాన నిలబడటం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. కాశీపేట మండల పరిషత్ అధ్యక్షుడిగా 2004 నుంచి 2009 వరకు పనిచేశారు. ఇది ఆయనకు గ్రామీణ స్థాయిలో బలమైన పట్టును ఇచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రేమ్ సాగర్ రావు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత కలిగిన నాయకుడిగా ఎదిగారు. 1999 నుండి 2005 వరకు పీసీసీ సభ్యుడిగా కార్యదర్శిగా పనిచేశారు. 2004 నుండి 2006 వరకు ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా పనిచేశారు. 2005 నుండి 2007 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించి జిల్లా సహకార రంగాన్ని ప్రభావితం చేశారు. 2007లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికై 2013 వరకు ఆ పదవిలో కొనసాగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన గట్టి పోటీని ఇస్తూ వచ్చారు. అయితే 2023 ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావుపై 66,116 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇది ఆ నియోజకవర్గ చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటి. ప్రస్తుతం ఆయన ఏఐసిసి సభ్యుడిగా జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు. 2025 అక్టోబర్ 31న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ గా నియమించింది. దీనికి క్యాబినెట్ హోదాను కూడా కల్పించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ప్రేమ్ సాగర్ రావుది ఒక విలక్షణమైన శైలి. పక్కా మాస్ లీడర్ గా, క్యాడర్ గొంతుకగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ జిల్లా కోటలో మంత్రి పదవి ఖచ్చితంగా తనకే వస్తుందని ఆయన గట్టిగా ఆశించారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న తన సీనియారిటీకి సముచిత స్థానం దక్కుతుందని భావించారు. కానీ అనూహ్యంగా మారిన సామాజిక మరియు ప్రాంతీయ సమీకరణాలు ఆయన ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో అలిగిన నేతను బుజ్జగించేందుకు రేవంత్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి. ప్రేమ్ సాగర్ రావు అసంతృప్తిని గమనించిన అధిష్టానం ఆయనకు సాధారణ పదవి కాకుండా ఏకంగా క్యాబినెట్ హోదా కల్పిస్తూ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించింది. కానీ జీవో వచ్చి నెలలు గడుస్తున్నా ఆ సీటు మాత్రం ఇంకా ఖాళీగానే వెక్కిరిస్తోంది. నాకు నామినేటెడ్ పోస్టులు వద్దు, ప్రజల మధ్య ఉండి పనిచేసే మంత్రి పదవి మాత్రమే కావాలనే స్టాండ్తో ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు. గత ఏడాది అక్టోబర్లోనే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో పాటు ప్రేమ్ సాగర్ రావుకు పదవులు దక్కాయి. సుదర్శన్ రెడ్డి వెంటనే బాధ్యతలు చేపట్టి కేబినెట్ భేటీలకు హాజరవుతుంటే ప్రేమ్ సాగర్ రావు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కేరళలో చికిత్స ముగిసి ఆరోగ్యం కుదుటపడినా ఆయన సచివాలయానికి రాకపోవడం వెనుక పెద్ద రాజకీయ మౌనమే దాగి ఉంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 బెర్తుల్లో ఒకటైనా తనకు దక్కాలని ప్రేమ్ సాగర్ రావు భీష్మించుకున్నారు. ఖాళీగానైనా ఉంటా కానీ చైర్మన్ గిరి వద్దని తన సన్నిహితుల వద్ద కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. తన గోడును ఇప్పటికే ఏఐసిసి పెద్దల వద్దకు చేరవేశారు ప్రేమ్ సాగర్. కేవలం కేబినెట్ హోదా ఉంటే సరిపోదు, అధికారం ఉన్న మంత్రి పదవి ఉంటేనే జిల్లా అభివృద్ధికి, క్యాడర్ కు న్యాయం చేయగలనని ఆయన వాదిస్తున్నారు. పార్టీ పెద్దలు పంపిన రాయబారాలు కూడా ఈ మంచిర్యాల టైగర్ ముందు తలవంచక తప్పలేదు. ఆయన మౌనం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు మింగుడు పడని అంశంగా మారింది. హైకమాండ్ ప్రేమ్ సాగర్ డిమాండ్ కు తలొగ్గుతుందా?
లేక వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా? కార్పొరేషన్ పదవిని తృణీకరించి మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న ఈ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అసంతృప్తి జ్వాలలు చల్లారుతాయా లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అన్నది ఇప్పుడు సస్పెన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చిక్కుముడిని ఎలా విప్పుతారో వేచి చూడాల్సిందే.